ఉండండి. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గట్ట పదిరింది సార్. నీకు దండం పెడతాను, చుట్టాల ముందు పరువు తీయకరా ప్లీజ్. పోయిన వ్యక్తులు కూడా అక్కడి నుంచి బయటకు పంపించినట్టు వైను చాలా బాధాకరం. నేను కూడా ఒక యుద్ధం చేస్తేనే లోపలికి పోవడం జరిగింది. ఈ రోజు మహిళా కమిషన్ ఇచ్చినటువంటి నోటీస్ మేరకు వారి ముందు వ్యక్తిగతంగా హాజరవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వారు ఇచ్చినటువంటి నోటీస్ కి బదులుగా సమాజం పట్ల, చట్టాల పట్ల, వ్యవస్థల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా, మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవంతో వారు ఇచ్చినటువంటి నోటీస్ కి వ్యక్తిగతంగా వచ్చి సమాధానం చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఆనరబుల్ కమిషన్ ముందు హాజరవడం జరిగింది. జరిగినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి 2-3 అంశాలని ఆనరబుల్ కమిషన్ మా ముందు పెట్టడం, దానికి మేము ఇవ్వాల్సినటువంటి వివరణ కూడా వారికి ఇవ్వడం జరిగింది. వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అది ఒప్పుకోకపోవటం. అందులో ప్రధానంగా 3 అంశాలని, ఒకటి నేను మేకప్ మంత్రి అన్నానన్నటువంటిది మారవారా నువ్వు, ఇట్లా ఉంటావా రేపటికి? ఇంకా దాని మీద మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే బయటపడుతుంది. ఈ పదాలు మా నాయకులు ఎప్పుడు వాడలేదే, మా మహిళా నాయకులైతే ఎప్పుడు వాడలేదే. అటు చూడు బే, చపాతి మొఖం దానా, దరిద్ర కొట్టు ముండా. బ్లడ్ వచ్చేసిందిరా, వెళ్ళి 10 నిమిషాలు పెట్టి టెస్ట్ చేసుకో. మా మహిళా నాయకులైతే ఎప్పుడు వాడలేదే. ఇప్పుడు కూడా మిమ్మల్ని సంబోధిస్తున్నప్పుడు కూడా గారు అనే సంబోధిస్తుంటాం కదా మేము. కొడకల్లారా, కొడకల్లారా, దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. నా కొడకల్లారా, మీ నాలుకలు తగ్గొస్తాం. మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా దీన్ని భావించవచ్చా అనే వ్యక్తులని, మహిళలని, యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా మాట్లాడానని అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారు. అనేక సందర్భాల్లో మా నాయకత్వాన్ని, మా నాయకుల్ని ప్రొవోకేట్ చేస్తూ, ఏకవచనంతో సంబోధిస్తూ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు. మేము కూడా ఓపిక పట్టాం. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో. దాదాపు 4.5-5 సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చినటువంటి మాటలు, నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు గాని, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. బూతులు తిట్టడంలో ఈ మధ్య కాలంలోనే ఏ స్థాయిలోకి వెళ్లిపోయారో మనం అంతా చూసాం. బూతులు తిట్టడంలో మామూలు బూతులు కూడా కాదవి, వీరి రౌడీలు కూడా సైతం అంతటి మాటలు మాట్లాడరో నాకు తెలియదు. మా బొచ్చు పేగాలు నువ్వు వచ్చి ఏంట్రా ఇది? అమ్మ మొగుడికి చెప్పాను సన్నబియ్యం ఇస్తానని వచ్చి. మామూలు బూతులు కూడా కాదవి, వీరి రౌడీలు కూడా సైతం అంతటి మాటలు మాట్లాడరో నాకు తెలియదు. బండారం బయట పెట్టి జనం మధ్య నిలబెట్టి గుట్టవాడు తీస్తాం.